హాయ్ అండి, ఈరోజు ఇంకో మంచి లక్టన్ డిజైన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. దానికోసం స్క్వేర్ షేప్లో ఉన్న కట్ పీస్ని తీసుకుని 5 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా చూసుకోవాలి. సేమ్ పొడవు కూడా 5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు కొలుచుకున్న కట్ పీస్ని అయితే పక్కన పెట్టుకున్నాను. సేమ్ కలర్లో ఇంకో కట్ పీస్ని తీసుకున్నాను. ఈ కట్ పీస్కి వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ ఉండే విధంగా చూసుకున్నాను. సేమ్ హైట్ కూడా 4 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుని సేమ్ కలర్ లో ఇంకో కట్ పీస్ ని తీసుకున్నాను. ఈ కట్ పీస్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉండే విధంగా చూసుకున్నాను. అండ్ హైట్ కూడా 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఈ 3 కొలతలతో ఉన్న కట్ పీస్ ను ఉపయోగించి మంచి లక్టన్ అయితే డిజైన్ చేసుకుందాం. ఇప్పుడు 5 ఇంచెస్ ఉన్న కట్ పీస్ ని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ట్రయాంగిల్ గా కనిపిస్తుంది కదా, ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్స్ ఉన్న వైపు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ ఈ పీస్ కి ఎలా అయితే ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నామో మిగిలిన 2 పీసులను కూడా సేమ్ అదే విధంగా ఓపెన్స్ ఉన్న వైపు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కట్ పీస్ ని అయితే ఎలా స్టిచ్ చేసుకుంటున్నానో చూపిస్తాను. ఓపెన్స్ ఉన్న వైపు నేను చూపిస్తున్న విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ పీస్ ఇలా ట్రయాంగిల్ షేప్ లో వస్తుంది. ఇప్పుడు మిగిలిన కట్ పీస్ ని కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకుని నేను చూపిస్తున్నాను. చూడండి, కార్నర్స్ అన్ని ఒక చోటకు వచ్చే విధంగా ఎలా పెట్టుకుంటున్నానో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు అవి కదలకుండా ఉండడానికి నేను చూపిస్తున్నట్టు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, 3 లేయర్స్ కింద ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇప్పుడు ఓపెన్స్ ఉన్న వైపు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు 3 ఇంచెస్ కట్ పీస్ పైన ఉంది కదా, దాన్ని నేను చూపిస్తున్న విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో లైట్ గా. తర్వాత ఫోల్డింగ్ మీద 4 ఇంచెస్ కూడా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత 5 ఇంచెస్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం క్లియర్ గా చూసారంటే నేను ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ ఫోల్డింగ్స్ మీదుగా ఒక స్టిచ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ తో ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఆ కార్నర్ ఎలా ఉందో. సేమ్ ఈ కార్నర్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఆపోజిట్ కార్నర్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కార్నర్స్ ని ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు మీకు హ్యాండ్ మీద గ్రిప్ ఉంటే పర్వాలేదు, లేకపోతే పిన్స్ ఉంటాయి కదా అవి పెట్టి స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు. కార్నర్స్ ని స్టిచ్ వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు డోరీని తీసుకుని నేను చూపిస్తున్న విధంగా కార్నర్ దగ్గర అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు డోరీ మిడిల్ లోనే ఉండే విధంగా అటు ఇటు కదలకుండా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి స్ట్రాంగ్ గా. ఇప్పుడు డోరీ ఉన్న దగ్గర కార్నర్ ని పట్టుకుని నేను చూపిస్తున్న విధంగా ఒక ఫోల్డ్ అయితే వేసుకోవాలి. ఫోల్డింగ్స్ మీదుగా ఒక స్టిచ్ అయితే కంప్లీట్ చేయాలి. చివరికి ఈ లైన్ ని స్టిచ్ చేసుకున్నప్పుడు ఎడ్జెస్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే స్టిఫ్ గా ఉంటుంది. ఇప్పుడు డోరీ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే లక్టన్ ని ఒకసారి అయితే ఓపెన్ చేసుకోవాలి. చూడండి నేను ఓపెన్ చేస్తున్నాను. స్టిచ్ వన్ వైపు చూడండి బ్యూటిఫుల్ గా చిన్న చిన్న లవ్ సింబల్ టైప్ లో ఎంత మంచిగా కనిపిస్తుందో ఈ లక్టన్. ఇప్పుడు ఆపోజిట్ వైపుకి తిప్పితే చూడండి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఈ లక్టన్. ఈ లక్టన్ డిజైన్ మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.